హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భూ నిర్వాసితులు ఉద్యోగం మరియు నష్టపరిహారం కోసం ధర్నా చేపట్టారు. భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ముందుగా ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సిపిఎం కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. కోల్పోయిన రైతులము మేము ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. మాకు భూమి కోల్పోయి ఇప్పుడు ఉపాధి కోల్పోయి మాకు బయట చేసుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నాయి సార్. తరతరాలు చేసుకొని బతికే భూమిని మేము ఇచ్చినాం. కనీసం మేము ఒక తరానికి సరిపోయే ఒక ఉద్యోగం ఇవ్వమంటున్నాం. మాకు తరతరాలు చేసుకున్న భూమి ఇచ్చినాం కాబట్టి కనీసం ఒక తరానికి బతకడానికైనా ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్తా ఉన్నాం సార్. మాకు ఉద్యోగాలు కావాలి. మాకు ఉద్యోగం లేకపోతే మేము చేసుకోవడానికి ఏమీ లేదు. బయట కూలి చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణప్పుడు భూములు కోల్పోయిన వారందరికీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక కలెక్టర్ ద్వారా సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి ఒక లిస్టు పంపించడం జరిగింది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వము ఆ లిస్టును ఫైనల్ చేయకుండా వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించకుండా వేరే ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది.